సో హాయ్ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి ఏంటంటే మనకి ముఖ్యంగా నార్మల్ డెలివరీ అయ్యేటప్పుడు అస్సలు చేయకూడని పనులు ఏంటో ఈరోజు తెలుసుకుందాం. అలాగే చేయవలసిన పనులు ఏంటో కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క స్త్రీ కూడా ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయినప్పుడు మనము ఎలా నార్మల్ డెలివరీ అవుతాము, అసలు నార్మల్ డెలివరీకి అవ్వడానికి కావాల్సినటువంటి అంటే మనం తెలుసుకోవాల్సిన బేసిక్ అసలుకి నార్మల్ డెలివరీ ఎలా అవుతారు, లేకపోతే ఎటువంటి పనులు చేయడం వల్ల మనం నార్మల్ డెలివరీ అవుతాము, ఎక్సర్సైజ్ పరంగా కానివ్వండి, లేకపోతే తినే ఫుడ్ వల్ల కానివ్వండి, సో ఎటువంటి డైట్ అనేది మెయింటైన్ చేయాలి, ఎటువంటి ఆహారం అనేది తీసుకోవాలి, ఎటువంటి పనులు అనేవి చేయాలి, ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవాలన్నమాట. సో అలా తెలుసుకున్నప్పుడే మనము దేని మీద అయితే ఎంత ఎఫర్ట్స్ పెట్టి అంటే ఏదైనా సరే ఎక్కువగా మనము తెలుసుకోవడానికి ట్రై చేసినప్పుడు మనము దాని మీద కొంచెం అవగాహన అనేది వస్తూ ఉంటుంది కదా. ఆ టైంలో మనకు ఖచ్చితంగా మనం అనుకున్నది సాధించగలిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. సో నార్మల్ డెలివరీ అవ్వాలనుకునే వాళ్ళు ఆ టైంలో చేయవలసిన పనులు ఏంటి, చేయకూడని పనులు ఏంటో కూడా తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. సో నార్మల్ డెలివరీ టైంలో చేయవలసిన అతి ముఖ్యమైన పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నార్మల్గా ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత వీలైనంత వరకు అట్లీస్ట్ థర్డ్ ట్రైమిస్టర్ అంటే 7, 8, 9 నెలల నుంచి మనము వీలైనంత వరకు ఎక్సర్సైజెస్ కానివ్వండి, లేకపోతే వాకింగ్ కానివ్వండి, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అంటూ ఉంటారు కదా. సో ఇటువంటివి అలాగే బటర్ఫ్లై మూమెంట్స్ ప్రతి ఒక్కటి కూడా మనము చిన్న చిన్నగా చేసుకుంటూ ఉండాలి. అట్లీస్ట్ మనం ఇంట్లో పనులైనా చేసుకుంటూ ఉండాలి. వాటి వల్ల ఏమవుతుందంటే మన మజిల్స్ అనేవి వీలైనంత వరకు లూజ్ అయ్యి బాడీ స్ట్రక్చర్ అనేది కొంచెం మంచిగా ఉంటుంది అన్నమాట. అంటే మనకు డెలివరీకి సంబంధించినటువంటి సమయానికి కావాల్సినటువంటి విధంగా అనుగుణంగా ఉంటుంది. సో మనకి అలా ఉన్నప్పుడు మనకి అలా ఉండాలి అంటే ఫస్ట్ మనము ఒక ప్లానింగ్ అనేది ఉండడం చాలా ముఖ్యం. సో ఇంకొకటి వచ్చేసి డెలివరీ టైంలో చేయవలసిన అతి ముఖ్యమైన పనులు ఏంటంటే ఖచ్చితంగా ఎక్సర్సైజెస్ అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనేవి మనం ప్రెగ్నెన్సీలో చేయడం వల్ల పెయిన్స్ని తట్టుకునేటువంటి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనేవి ఖచ్చితంగా చేయాలి. అలా లోపలికి పీల్చుకొని ఒకసారి వదలాలన్నమాట పెయిన్స్ ఎప్పుడైతే మనకు వస్తున్నాయని తెలిసినప్పుడు. సో అలా చేయడం వల్ల అట్లీస్ట్ కొంచెమైనా పెయిన్ని మనం కొంచెమైనా పెయిన్ని తగ్గించుకునే విధంగా ఉండొచ్చు. సో సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే వీలైనంత వరకు డాక్టర్స్ పైన అరవడం కానివ్వండి, లేకపోతే వాళ్ళని తిట్టడం కానివ్వండి. సో పెయిన్స్ వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు తిట్లు కూడా వస్తాయి. సో అందరూ మంచిగానే ఉంటారు కదా. సో వీలైనంత వరకు సైలెంట్గా ఉండడానికి ట్రై చేయండి. వాళ్ళు కూడా ట్రై చేస్తారు మీరు నార్మల్ డెలివరీ చేయడానికే కాబట్టి వీలైనంత వరకు కూడా మీరు మంచిగా వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. సో థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే బేబీ డాక్టర్స్ చెప్పినప్పుడు మాత్రమే పుష్ చేయడానికి ట్రై చేయండి. మీ అంతటి మీరు పుష్ చేయడం అలాంటివి అస్సలు చేయకూడదు. సో అస్సలు చేయకూడని పనులు ఏంటి అంటే బేబీని మనం పుష్ చేయడం. అంటే నేను కూడా అలాగే చేసేదాన్ని అన్నమాట. చేశాను సెకండ్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు. సో పెయిన్స్ని తట్టుకోలేక బేబీ కొంచెం కిందికి వస్తూ ఉన్నప్పుడు నేనేం చేసేదాన్ని అంటే అన్నప్పుడు భరించలేక కొంచెం దొబ్బేదాన్ని అనమాట. సో దయచేసి అలా ఎప్పుడు చేయకూడదు. సో అలా చేసినప్పుడు ఏమవుతుందంటే బేబీ ఒక్కొక్కసారి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమేటిక్గా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో వీలైనంత వరకు పెయిన్స్ తట్టుకోవాలి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే దేవుని తలుచుకుంటూ ఉండాలి. ఇంకా వాళ్ళ మీద అరవకూడదు. డాక్టర్స్ మీద పదే అరవకూడదు అన్నమాట. సో ఇంకొకటి వచ్చేసి మనము వాళ్ళు పుష్ చేయమన్నప్పుడు బేబీని పుష్ చేయాలి. అరవడం కానీ అసలు చేయకూడదు. ఎక్కువగా మనం అరిచినట్లయితే డిహైడ్రేట్ అయిపోయి మనము వీలైనంత వరకు ఎక్కువ వాటర్ని తీసుకోవాల్సిన పరిస్థితి క్రియేట్ అవుతుంది. సో ఇంకొకటి వచ్చేసి మనం వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉన్నప్పుడు పదే యూరినేషన్ అనేది పాస్ చేయాలనిపిస్తూ ఉంటుంది. సో ఇదంతా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా రాకోకుండా బాడీ అనేది డిహైడ్రేట్ చేసుకోకోకుండా వీలైనంత వరకు కూడా మీరు డాక్టర్స్కి అనుగుణంగా ఉండడానికి ట్రై చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవాలి.